అందరికీ నమస్కారం అండి. భద్రాద్రి రాముడి గోత్రం మారిందా? అసలు దీని గురించి ఏం జరుగుతుంది అని పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అందరికీ భద్రాచలం సీతారాముల కళ్యాణం కథ గుర్తొస్తుంది. కానీ కొన్ని సంవత్సరాలుగా అదే కళ్యాణ వేదిక మీద ఒక వివాదం నడుస్తుంది. ఏంటది అంటే రాముడి పేరు మార్చేశారు, గోత్రం మార్చేశారు అని ఆరోపణలు ఉన్నాయి. దేవుడికి అసలు గోత్రం ఉంటుందా? అయితే ఇప్పుడు వశిష్ఠ గోత్రం పోయి అచ్యుత గోత్రం ఎలా వచ్చింది? పూజారులు తీసుకున్న ఒక నిర్ణయమా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? ఇవే కదా అందరి దగ్గర ఉన్న ప్రశ్నలు. అసలు ఈ గోత్ర యుద్ధం వెనక రహస్యాలు ఏంటి, ఏం జరుగుతుందని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇందులో మీ అభిప్రాయం కూడా చాలా విలువైనది. సరే, ఇక్కడ వివాదం అంతా ప్రవర దగ్గర మొదలైంది. హిందూ సంప్రదాయ ప్రకారం పెళ్లిళ్లలో వంశమూల పురుషుల పేర్లు చెప్పడాన్ని గోత్రం ప్రవర అంటారు. ఇక్కడ మొదటి వాదన ఏంటంటే రాముడు క్షత్రియుడు, ఆయన తండ్రి దశరథుడు, తాత అజమహారాజు, కులగురువు వశిష్ఠుడు కాబట్టి వశిష్ఠ గోత్రం అని చెప్పాలి. కొన్ని శతాబ్దాలుగా ఇది ఆచారంగా వస్తుంది. ఇది రెండో వాదన చూద్దాం. భద్రాచలంలో ఇప్పుడు రామచంద్ర అని పిలుపుకు బదులుగా రామనారాయణ అని, వశిష్ఠ గోత్రం బదులుగా అచ్యుత గోత్రం అని ఉపయోగిస్తున్నారు. సీతమ్మ వారిని సీతా మహాలక్ష్మిగా పిలుస్తూ సౌభాగ్య గోత్రం చెప్తున్నారు. అంటే ఒక చారిత్రక పురుషుడైన రాముణ్ణి అర్చామూర్తైన విష్ణువులాగా మార్చేశారా అనేది ఇక్కడ ఉన్న పెద్ద ప్రశ్న. అసలు ఎవరికి అంతుపట్టిన విషయాలు కొన్ని ఉన్నాయి, అవి కూడా ఒకసారి మనం చూద్దాం. ఏంటి మనం గమనించాల్సిన విషయం అంటే, ఒక పాయింట్ ఉంది. భద్రాచలం రాముడు 2 చేతులతో ఉండే కోదండ రాముడు కాదు, 4 చేతులతో ఉండే వైకుంఠ రాముడు. ఏంటి? చతుర్భుజ రాముడు గురించి చూద్దాం. శంకు చక్రాలు, ధనుర్బాణాలు ఈ 4 కలిపి ఉండటం వల్ల ఈయన్ని రామనారాయణుడు అంటారు. ఇక అర్చన చేస్తున్న వాళ్ళ లాజిక్ ఏంటంటే, పూజారుల వాదన ఏంటంటే, మనుషుల రూపంలో అవతరించిన రాముడికి తండ్రి దశరథుడు ఉన్నాడు కాబట్టి వశిష్ఠ గోత్రం వస్తుంది. కానీ విగ్రహ రూపంలో వెలిసిన అర్చకమూర్తికి తండ్రి ఉండరు కాబట్టి, ఇక భగవంతుడే సృష్టికర్త అవుతారు కాబట్టి ఆయనకు అచ్యుత గోత్రం వస్తుందని, అంటే ఎప్పటికీ ఇది మారదు అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. మరి రామదాస్ టైంలో ఏం చెప్పారు? తానిష కాలంలో ఏం జరిగింది? ఈ రికార్డులన్నీ ఎక్కడున్నాయి? అసలు ఇప్పుడు కోర్టులో నడుస్తున్న యుద్ధం అయితే ఇదే, కోర్టుల వరకు వెళ్ళింది ఆ యుద్ధం కూడా ఇదే. ఇక్కడ స్మార్థం ఇంకా వైష్ణవి ఈ 2 ఉన్నాయి. అంతే. ఈ గొడవ వెనుక ఒక సిద్ధాంతకరమైన పోరాటం ఉంది. శ్రీ వైష్ణవం ఇదొకటి. భద్రాచలం వైష్ణవ క్షేత్రం. పాంచరాత్ర ఆగమం ప్రకారంగా అక్కడ పూజలు జరుగుతాయి. వైష్ణవ సాంప్రదాయంలో దేవుణ్ణి సాక్షాత్తు నారాయణుడిగానే చూస్తారు కాబట్టి అచ్యుత గోత్రం వాడతారు. ఇప్పుడు స్మార్థం చూద్దాం. అందరూ దేవతల్ని సమానంగా చూసే స్మార్త సాంప్రదాయం ప్రకారంగా రాముడు అంటే దశరథ పుత్రుడే కాబట్టి మానవ రూపానికి ఇచ్చే గౌరవం ఇవ్వాలి అని. ఇప్పుడు ఈ 2 శాఖలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పుకున్నవి చాలా సున్నితమైన, చాలా సెన్సిటివ్ లైన్ ఉంది. అదే లైన్ కోర్టు మెట్లు ఎక్కే వరకు చేసింది. ఇవన్నీ పక్కన పెడదాం. మరి మనకి ఏం కావాలి? దీని వల్ల ఉపయోగం ఏంటి అంటే, నిజంగా ఒక సామాన్యమైన భక్తుడికి ఏం కావాలంటే భక్తి కావాలి, గొడవలు కాదు. రామదాసు కీర్తనల్లో రామనారాయణ అని పిలవలేదు, దాశరథి కరుణాపయోనిధి. ఈ పదం అందరికీ తెలుసు కదా. గుడిలో రామదాసు నడిపించిన సాంప్రదాయం నడవాలా, ఆగమ శాస్త్రం వల్ల ఉండే కట్టుబాట్లు నడవాలా? ఒక ట్రాన్స్పరెన్సీ అయితే భక్తులకు ఖచ్చితంగా కావాలని కోరుకుంటారు. ఒక మార్పు జరిగినప్పుడు భక్తులకు ఎందుకు, ఎలా జరిగాయనే వివరణ అయితే ఇవ్వాలి. ఇక్కడ పేరు, గోత్రం ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అయితే కాదు, ఎన్నో కోట్ల మంది యొక్క భావోద్వేగం ఇది. ఇక ఫైనల్ గా ఏంటి మనం చెప్పుకోవాల్సిందంటే, భద్రాద్రి రాముడు ఎప్పుడు మనవాడే. నువ్వు వశిష్ఠ గోత్రం చెప్పు, అచ్యుత గోత్రం చెప్పు, ఆ స్వామికి మనమందరం ఇచ్చే భక్తి ఏదైతే ఉంటుందో నివాలి, అది మారదు. చరిత్ర సాంప్రదాయం అయితే మనందరం కాపాడుకోవాలి, మన మీద ఉంది ఆ బాధ్యత. ప్రస్తుతం అయితే కోర్టులో కేసు నడుస్తోంది, ఓ మంచి క్లారిటీ వస్తుందని మనం కూడా అనుకున్నాం. ఇదంతా విన్న తర్వాత మీరేమంటారు? దశరథ పుత్రులాగా రాముని చూద్దామా, సాక్షాత్ నారాయణ రూపంగా పూజించాలంటారా? ఈ ఇష్యూ జరుగుతుంది కదా, మీ అభిప్రాయం కూడా తెలుసుకోవాలనుంది. అందుకోసం మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. ఈ వివాదం అంతా వెళ్ళిపోవాలి, అక్కడ ఒకసారి ఆలోచించుకోండి. ధన్యవాదాలు.